వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తాండాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తండ్రి ఇంటికి నిప్పంటించాడు మొదటి భార్య కొడుకు అనార్ సింగ్. భర్త హనుమంతు నాయక్, రెండో భార్య సర్పంచ్ రమణీబాయ్, కొడుకు వెంకటేశులు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్ మరో కొడుకు శివకు స్వల్ప గాయాలయ్యాయి. రూప్ సింగ్ తండాకు చెందిన హనుమంత్ నాయక్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాతీబాయ్ ఇటీవల మరణించింది. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కూతురుకు పెళ్లవగా చిన్న కొడుకు చనిపోయాడు. కొంతకాలంగా రైతు బీమా ఆస్తి కోసం తండ్రి హనుమంతు నాయక్తో గొడవ పడుతున్నాడు మొదటి భార్య కొడుకు అనార్ సింగ్. పక్కా ప్లాన్తో ఇవాళ తెల్లవారుజామున ఇంటి మెయిన్ డోర్కు తాళం వేసి పైకప్పు నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించారు అనార్ సింగ్. మంటలు చెలరేగడంతో పోలీసులకు సమాచారం అందించారు తండావాసులు. ఇక స్పాట్కు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అనార్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఇల్లంతా వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తాండాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తండ్రి ఇంటికి నిప్పంటించాడు మొదటి భార్య కొడుకు అనార్ సింగ్. భర్త హనుమంతు నాయక్, రెండో భార్య సర్పంచ్ రమణీబాయ్, కొడుకు వెంకటేశులు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్ మరో కొడుకు శివకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక రూప్ సింగ్ తండాకు చెందిన హనుమంత్ నాయక్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాతీబాయ్ ఇటీవల మరణించింది. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కూతురుకి పెళ్లవగా చిన్న కొడుకు చనిపోయాడు. కొంతకాలంగా రైతు బీమా ఆస్తి కోసం తండ్రి హనుమంతు నాయక్తో గొడవ పడుతున్నాడు మొదటి భార్య కొడుకు అనార్ సింగ్. పక్కా ప్లాన్తో ఇవాళ తెల్లవారుజామున ఇంటి మెయిన్ డోర్కు తాళం వేసి పైకప్పు నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించారు అనార్ సింగ్. అయితే మంటలు చెలరేగడంతో పోలీసులకు సమాచారం అందించారు తండావాసులు. ఇక స్పాట్కు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అనార్ సింగ్ ను అరెస్ట్ చేశారు. हाँ